కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహరించడం అనే సామెత అంటాం. ఇక్కడ కావలసిన పనిని కావలసినట్టు ఎట్లా చేసుకురావాలన్నటువంటిది ఒక్క నరేంద్ర మోడీకే చేతచ్చు. ఓ పక్కన అమెరికా, యూరప్ దేశాలు ఒత్తిడి పెడుతున్నా రోజుకి 5 లక్షల బ్యారెల్ ఆయిల్ కొనడానికి రష్యాతో ఒప్పందానికి ప్రిపేర్ అయిపోయారు. దానికి తగ్గ కసరత్తు నడుస్తోంది. దాంతోపాటుగా ఆయిల్ ఇప్పుడు హౌతీలతో గొడవ అవుతోంది కాబట్టి ఎర్ర సముద్రంలో ఆ ఆయిల్ని ఇండియా దాకా చేర్చే బాధ్యత కూడా రష్యాదే. ఎందుకంటే హౌతీలు రష్యా మీద కానీ, ఇరాన్ మీద కానీ, చైనా షిప్స్ మీద కానీ దాడి చేయట్లా. అదే బ్రిటన్, యూరప్ దేశాల వాటి మీద అయితే దాడి చేస్తున్నారు. ఈవెన్ ఇండియాకి వచ్చే వాటి మీద కూడా దాడి చేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా రష్యానే ఆ సప్లై అంతా ఇండియాకి చేర్చాల్సిన బాధ్యత అన్నటువంటిది నెంబర్ 1. అది నరేంద్ర మోడీ స్కెచ్ వన్ ఆఫ్ ద పార్ట్. రెండోది, ఖతార్లో ఎవరైతే 8 మంది మన వాళ్ళు బందీలు అయ్యారో, ఇజ్రాయెల్ తరపున గూఢచర్యం చేస్తున్నారని వాళ్ళందరినీ విడిపించడం ఒక ఎత్తు. అదే సందర్భంలో ఖతార్ ఎమీర్ కూడా బార్లైన్ పవర్కి గౌరవంగా మన మాజీ అధికారులను విడుదల చేసుకొచ్చారు. మరోవైపు $78 బిలియన్ వ్యాపారం కూడా వాళ్ళు వదులుకోలేదు. అదే సమయంలో అత్యంత చౌక ధరకు ఎల్ఎన్జీ డీల్ కూడా క్లోజ్ చేశారు. $6 బిలియన్ దీంట్లో భారత్కి మిగలబోతుంది. అంటే ఎల్ఎన్జీ ఇస్తున్నాం ప్లస్ మన వాళ్ళని విడిపించుకోవచ్చు. ఎల్ఎన్జీ కొనుక్కుని తక్కువ రేటుకి ఎల్ఎన్జీ కొంటున్నాం, ప్లస్ అది కూడా చేసుకొస్తున్నాం. ఓవరాల్గా చూస్తే ఏ విధమైనటువంటి అంశంలోనైనా సరే టాక్టికల్గా వ్యవహరించడం అన్నట్టు నరేంద్ర మోడీకి సాధ్యమవుతుంది.